ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ దేశంలో నాయకత్వం లేకుండా పోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలోని మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్ లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా కార్యకలాపాల వల్ల ఇరాన్ బలహీనపడిందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్మూలించడంలో అమెరికా దళాలు అంచనాలకు మించి పనిచేశాయని ఆయన అన్నారు. ఇక ఇరాన్ కు సుప్రీం లీడర్ లేడని, ఆయన మరణించాడన్నారు ట్రంప్. ఇక అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడైన ముస్తబా ఖమేనీ ఇరాన్ బాధ్యతలు చేపట్టినట్లు వార్తలొచ్చాయి. ఆయన ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడిగా, వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందాడు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి వార్తలు రావడం గమనార్హం. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు, అలాగే ఖండించలేదు. సాధారణంగా ఇరాన్ తన అత్యున్నత నాయకుల ఆరోగ్య స్థితిగతులను అత్యంత రహస్యంగా ఉంచుతుంది. గతంలో కూడా అలీ ఖమేనీ ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చినప్పుడు ఇరాన్ నిశ్శబ్దంగానే ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఓ తీవ్ర స్థాయికి చేరుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా యుద్ధం విషయంలో కాస్త వెనుకడుగు వేసి చర్చల ప్రతిపాదన పెట్టినప్పటికీ ఇరాన్ నుంచి ఎలాంటి చర్చల కోసం సానుకూలంగా లేనట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గిన ఇరాన్ పై ఇజ్రాయెల్ మాత్రం వరుసపెట్టి దాడులు చేస్తా ఉంది. సో తాజాగా ఈ రోజు కూడా, అంటే గత నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులకు దిగుతా ఉంది. సో మొత్తంగా దాడులను ఎక్కడ కూడా ఆపకుండా ఇరాన్ పై కంటిన్యూస్ గా దాదాపు నెల రోజులు అవుతుంది. ఫిబ్రవరి 20 మొదలైనటువంటి ఈ యొక్క యుద్ధం కంటిన్యూ అవుతోంది. సో రీసెంట్ గా జరిపినటువంటి ఇరాన్ పై జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్ లో ఇరాన్ లోని హరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అదేవిధంగా అర్తకాన్ యురేనియం ప్లాంట్స్ ను టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద డ్యామేజ్ జరిగింది. కాకపోతే అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు అని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. అదే సందర్భంలో రేడియేషన్ ముప్పు కూడా ఏమీ లేదు అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే ధ్వంసమైనట్టుగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ లో మొత్తం కూడా ధ్వంసమైనట్టుగా కూడా కొంత ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పేసి ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. సో గత కొద్ది రోజులుగా కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్ అనేకమైనటువంటి వ్యూహాలతో దాడులకు దిగుతా ఉంది. ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉంది. సో గల్ఫ్ కంట్రీస్ దాడులకు పాల్పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో మెయిన్ అయినటువంటి ఏంటంటే ప్రపంచానికి అత్యంత కీలకమైనటువంటి చమురు, అదేవిధంగా గ్యాస్ సంబంధించి గల్ఫ్ కంట్రీస్ నుంచి అంతా కూడా ఎగుమతి అవుతున్న నేపథ్యంలో అట్లాంటి వాటిని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడేలా వ్యూహాత్మకంగా దాడులు పడింది. సో ఇక వైపు ఇలా కొనసాగుతూ ఉంటే అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ గా చేసుకొని కూడా ఆ దాడులకు పొరపడుతుంది. ఎవరైతే అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ గా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సో ఇప్పటి వరకైతే దాడులు కొనసాగుతోంది. సో దీంతో పాటు కువైట్ విమానాశ్రయంపై కూడా అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా బాంబు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా యుద్ధం కొనసాగుతుంది. ఇదొక అంశం. అయితే ఇంకా తాజాగా ఇది ఉండగానే మరొకటి ఇరాన్ సంబంధించినటువంటి కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీకి సంబంధించినటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రోజు మాట్లాడిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్తబా ఖమేనీ, ఎవరైతే అయతుల్లా ఖమేనీ తర్వాత మరణం తర్వాత ముస్తబా ఖమేనీ, ఆయన రెండో కుమారు, అయతుల్లా ఖమేనీకి సంబంధించిన రెండో కుమారుడు ముస్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం గా నియమించారు. సో ఆ ఇరాన్ తాజాగా నియమించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి సుప్రీం ముస్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటాడని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అమెరికా వరుసగా చేసిన దాడుల్లో మొత్తంగా కూడా మరణించి ఉంటాడని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఒక అంచనా వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇరాన్ అగ్రనాయకత్వం అంతగా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయింది. అయతుల్లా ఖమేనీ కావచ్చు, ఒకవైపు
ఎవరైతే మెయిన్ యుద్ధానికి సంబంధించిన కమాండ్ చీఫ్స్ ఉంటారో వాళ్ళు చనిపోయారు, సుప్రీం చనిపోయారు. మొత్తంగా ఇరాన్ ప్రస్తుతం నాయకత్వ లేమితో బాధపడుతుంది. ఇలాంటి తరుణంలో ఇంకా పోరాడి ఏం సాధిస్తారు? వెంటనే చర్చలకు గనుక ముందుకు వస్తే పూర్తి స్థాయిలో ఈ దాడులు లేకుండా అందరికీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడానికి సిద్ధపడతామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో ముస్తఫా కమేనీ తర్వాత వ్యాఖ్యల పైన, ఈ మరణం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో నిజంగానే ముస్తఫా కమేనీ మృతి పైన గత కొద్ది రోజులుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫిబ్రవరి 28 రోజున అయతుల్లా ఖమేనీకి సంబంధించి టార్గెట్ గా జరిపిన దాడుల్లోనే ముస్తఫా కమేనీ కూడా కొంత తీవ్రంగా గాయపడ్డారు. అతనికి సంబంధించి ఇరాన్ కి సంబంధించిన అత్యంత కీలకమైన టెహరాన్ నగరంలో ఉన్నటువంటి ఒక వైద్య యూనివర్సిటీలో అతనికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు. సో కొంత ఒక రకంగా అతని కాలు, కొంత లివర్, కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా దాడిలో. సో అతని పరిస్థితి కొంత కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఖమేనీ పేరుతో, ముస్తఫా ఖమేనీ పేరుతో ఇజ్రాయెల్ అమెరికాకు దాడులు, ప్రతీకార దాడులు తప్పబట్టు ఆయన ప్రకటన విడుదల చేసినట్టుగా కూడా కొంత ప్రచారం జరిగింది. సో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అసలు ముస్తఫా ఖమేనీ నిజంగానే బతుకున్నారా లేదా, అదే సందర్భంలో ఫిబ్రవరి 28 రోజున జరిగినటువంటి దాడిలో ఆయన కూడా గాయపడ్డారా అనేది కూడా ఇప్పుడు అనేక కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సో మొత్తంగా అయితే అల్టిమేట్ గా యుద్ధం మాత్రం ఆగడం లేదు. సో ఎవరి పంతాలు వాళ్ళే కొనసాగుతున్నాయి. సో దీన్ని అల్టిమేట్ గా దీన్ని మొత్తం పశ్చిమాసియాలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక టెన్షన్, ఒక ఉద్రిక్త, ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి సంబంధించి ట్రంప్ ఏదైతే కమెంట్స్ చేస్తారో ఈ తర్వాత ఇరాన్ ఏమైనా స్పందించిందా, లేదంటే స్పందించకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకవైపు ఇరాన్ మొదటి నుంచి కూడా కొంత వ్యూహాత్మకంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకుముందుకి చెప్పినట్టుగా ముస్తఫా ఖమేనీ మృతికి సంబంధించి ఇరాన్ నుంచి ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఇజ్రాయెల్ చేస్తున్న వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎందుకంటే ఏ దేశమైనా తమ అధినేత చనిపోయాడు, తన సుప్రీం చనిపోయాడు అని చెప్తే ఖచ్చితంగా శ్రేణులు కావచ్చు, ఎవరైతే యుద్ధంలో చాలా అత్యంత యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది, డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత పెద్ద ఎత్తున ఇట్లాంటివి ఉన్నా కూడా కొంత దాచే అవకాశం ఉంటుంది, కొంత రహస్యంగా బయటకు వెలువడకుండా దాచే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో నిజంగానే ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడ ఒక అతనికి సంబంధించిన వీడియో అయితే బయటకు రాలేదు. సో అతను సేఫ్ గా ఉన్నారు, అతని పేరుతో ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి. మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ కి సంబంధించి, ఎందుకంటే వరుసగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి నాయకత్వం కావచ్చు, ఎవరైతే పోరాటంలో IRGC సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొంత మృత్యువాత పడ్డట్టుగా, ఏదైతే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే కమాండెంట్ చీఫ్ కావచ్చు, ఇతరత్ర అంత కీలకమైన వాళ్ళందరికైతే నాయకత్వం సంబంధించి మృతి చెందినట్టుగా అయితే అధికారికంగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సంబంధించి అధికారికంగా ప్రకటించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు మేము ఎంతమంది చనిపోయినా, ఎంతమంది మా నాయకత్వం చనిపోయినా మా పోరాట పట్టి మాగదు. ఎందుకంటే మా దగ్గర 10 లక్షల మంది సైన్యం రెడీగా ఉన్నారు యుద్ధానికి. సో అందరి ఎప్పుడూ ప్రిపేర్ చేస్తాము. ఇది గతంలోనే భవిష్యత్తు ఊహించే ఇట్లాంటి చేసుకున్నాము. 12 ఏళ్ల వయసు నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వరకు కూడా 10 లక్షల మంది సైన్యం మాతో ఉంది, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇరాన్ గతంలో ప్రకటించింది. సో మొత్తంగా అయితే యుద్ధ పరిస్థితులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా పెట్టినటువంటి 15 ప్రతిపాదనలు ఇప్పటికీ ఇరాన్ తిరస్కరించింది. సో అది దానితో పాటుగా ఏప్రిల్ 6వ తేదీ వరకు వేచి చూస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వ్యూహాత్మకంగానే ఈ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈలోపు ఇరాన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి ఇరాన్ లో కదలికలు, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకత్వం కావచ్చు, ఇరాన్ నెక్స్ట్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇరాన్ కి సంబంధించి ఎవరు సహకారం అందిస్తున్నారంటే కొంత పక్కా సమాచారం తీసుకోవడం. అదే సందర్భంలో మరికొన్ని అమెరికా బలగాలను, అత్యంత కీలకమైనటువంటి బలగాలను ఇరాన్ కు తరలించి భూభాగం ద్వారానే డైరెక్ట్ రంగంలోకి దిగి ఫైటింగ్ చేయాలని అమెరికా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి తాజా రాబోయే కొద్ది రోజుల్లో మాత్రం అత్యంత వారం 10 రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయి. సో ఒకవైపు అయితే చర్చల ప్రతిపాదన పెట్టినప్పటికీ ఇరాన్ మాత్రము ఏమాత్రము వెనక్కి తగ్గడం, చర్చలకు ఒప్పుకోవడం లేదు. అదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఎక్కువగా ఖర్చు అవుతుంది, అందుకే కాస్త వెనక్కి తగ్గుతున్నారు అన్నట్టు కూడా అమెరికా అందుకే కాస్త వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంతమంది ఈ రకంగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ ట్రంప్ గనక ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇరాన్ ఇంకా ఇతర దేశాల మద్దతు ఏమైనా కూడగట్టే ప్రయత్నం చేస్తుందా?
ఇప్పటికే యుద్ధం వల్ల ప్రపంచ దేశాలంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఆయా దేశాలకు సంబంధించి గ్యాస్ కావచ్చు, చర్మ కొరత వల్ల, దీంతో పాటుగా అక్కడ ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఇంక్లూడింగ్ అగ్రరాజ్యం అమెరికా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మొదట వ్యూహాత్మక తప్పిదం యుద్ధంలోకి ఎంటర్ అయి వెంటనే అయతుల్లా ఖమేనీని అంతమొందించడంతో మొత్తం ఇరాన్ తన కంట్రోల్కి వస్తుందని భావించారు. సో ఈ నేపథ్యంలో అది ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి ఈ ప్రతిఘటన అసలు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఒక వైపు పోతే ఒక ప్రమాదం, వెళ్ళకుంటే మరొక రకం, రెండు రకాలుగా ఇప్పుడు కత్తి మీద సాంలాగా మారింది డొనాల్డ్ ట్రంప్ కు. యుద్ధం ఆపితే ఇరాన్ చేతుల్లో అమెరికాకు భంగపాటు తప్పలేదు, ఓడిపోయిందని చెప్పేసి ఒక ముద్ర పడుతుంది. కంటిన్యూ చేస్తే ఒకవైపు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మొత్తం ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతా ఉంటే నీ యొక్క సొంతగా ఇరాన్ ను అనవసరంగా యుద్ధం దిగి ఇంత మొత్తం ప్రపంచ దేశాలకు ఇబ్బందిగల పరిమాణాలు తీసుకొస్తే మేము చూస్తూ ఊరుకోము, మా నిర్ణయాలు మాకుంటాయని చెప్పేసి కూడా కొంత ఇప్పటికే అన్ని దేశాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు రెండు వైపులా ఎటువైపు చూసినా చాలా కత్తి మీద సాంలా మారింది. ఒక సవాల్గా మారుతున్న యుద్ధాన్ని ఎక్కడ ఎండ్ చేయాలని, ఎందుకంటే ఒక వైపు యుద్ధాన్ని ఆపాలి, సో ఇరానే చర్చలకు వచ్చిందని ప్రతిపాదన పెట్టి యుద్ధం ఆపాలని అనుకుంటున్నప్పటికీ ఇరాన్ నుంచే నెరవేరడం లేదు. అదే సందర్భంలో యుద్ధంలో మరింత దాడులు దిగితే ఇప్పటి వరకే ఇరాన్ నుంచి మరింత ప్రతీకార దాడులు ఎదురైతే అది జరగాల్సిన నష్టం ఎక్కువైతే అప్పుడు అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ చెడ్డపేరు వస్తుంది. సో ఎటు చూసుకున్నా ట్రంప్ కు ఇప్పుడు వస్తా ఇబ్బందికర పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలి అనే దానిపైనే ట్రంప్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం 10 రోజులు యుద్ధ సమయానికి ఏప్రిల్ 6 వరకు కొంత బ్రేక్ ఇవ్వడానికి కూడా కారణం ఈ లోపు వీలైనంత వరకు ఇరాన్ ను కంట్రోల్ చేయడం ఒకటి. సో ఇరాన్ సహకరిస్తున్న వాళ్ళతోని, ఇరాన్ సహకరిస్తున్న దేశాలనే వాళ్ళతోనే ఇరాన్ పై ఒత్తిడి తీసుకొచ్చడం ఒకటి, లేదు నయానో భయాన్నో అన్ని రకాలుగా ఇరాన్ కి సంబంధించి కట్టడి చేయడానికి తన ముందున్న ఆప్షన్ ఏంటో వెతుకోవడానికే ఈ మొత్తం ఈ గ్యాప్ ను వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా రాబోయే 2-3 రోజులకు సంబంధించి వారం రోజుల్లోనే మొత్తం యుద్ధం విషయంలో అత్యంత కీలక పరిణామాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎందుకంటే అమెరికా ఒకవైపు ఇంకా తగ్గుతున్నప్పటికీ 10 రోజుల వరకు ఏప్రిల్ 6 వరకు దాడులు చేయబోమని చెప్పినా ఇజ్రాయెల్ కూడా తగ్గట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ను సంబంధించి అమెరికా ఎక్కడ కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్ కనుక వన్స్ అయితే ఇరాన్ పెద్ద ఎత్తున రెచ్చిపోతుంది, అది తెలుసు. అందుకోసం అమెరికా చాలా తెలివిగా ఇజ్రాయెల్ ను దాడులకు ఉతికొడుతూనే మరోవైపు తాము యుద్ధం చేయడం లేదు, తాము వెనక్కి తగ్గామని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే వన్స్ కనుక ఇజ్రాయెల్ కనుక యుద్ధాన్ని ఆపితే విత్-ఇన్ 1 day లోనే ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున ఇరాన్ ఇజ్రాయెల్ తో విరుచుకుపడుతుంది. ఆ సంగతి తెలుసు. సో ఈ నేపథ్యంలోనే అమెరికా వ్యూహాత్మకంగా తను వెనుక ముందు ఇజ్రాయెల్ ముందు తోసి ఇజ్రాయెల్ తో ఇరాన్ పై దాడులు చేపిస్తూ మరోవైపు తాను యుద్ధానికి దూరంగా ఉన్నట్టు ప్రపంచ దేశాలకు ఒక మొత్తంగా ఒక భ్రాంతిని కల్పించే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ యుద్ధం విషయంలో మొత్తంగా కూడా ఒక అత్యంత కీలక పరిణామాలకు అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, ఫైనల్ గా ఇటు చైనా అండ్ రష్యా వంటి దేశాల స్టాండ్ ఏంటి విషయంలో? రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.